ఓన్లీ నేనేం చేశాను, స్మార్ట్ ఆబ్జెక్ట్‌లో ఉన్న దాన్ని మాత్రమే నేను చేంజెస్ చేసుకున్నాను. స్మార్ట్ ఆబ్జెక్ట్‌లో నేమ్ చేంజ్ చేశాను. ఇట్లా మనం స్మార్ట్ ఆబ్జెక్ట్‌లోని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏ మోడల్‌లో మనం యూజ్ చేయొచ్చు అంటే, సపోజ్ నేను ఇమేజ్‌ని గూడా చూద్దాం. నేను ఆల్రెడీ సపోజ్ నేనేదైనా స్కూల్‌కి సంబంధించింది గావచ్చు, ఒక రెస్టారెంట్‌కి సంబంధించింది గావచ్చు, లేదా ఒక ఫ్యాషన్ డిజైన్‌కి సంబంధించింది గావచ్చు. ఏదైనా గానీ ఫోటోస్ నేను ఆహ్, షేప్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని మీదే దాంట్లోకి ఇన్సర్ట్ అవ్వాలి గాబట్టి, ఇన్సర్ట్ చేయాలంటే ఏం వాడతాం షార్ట్‌కట్ కంట్రోల్ ఆల్ట్ జీ. కంట్రోల్ జీ అంటే వేరు. ఇది వేరు. కంట్రోల్ జీ అంటే ఇలా ఫోల్డర్స్‌లో సెట్ అవ్వాలి అంటే, గ్రూప్ కింద సెట్ అవ్వాలంటే కంట్రోల్ జీ కొడతాం. ఒక ఆబ్జెక్ట్‌లోకి ఒక లేయర్ ఇన్సర్ట్ చేయాలంటే ఆల్ట్ కంట్రోల్ జీ అంటాం. ఓకేనా? దీన్ని నేను అడ్జస్ట్ చేసుకున్నాను. ఓకే. ఇంకొక ఇమేజ్. ఇంకొక దాంట్లో ఇంకొక ఇమేజ్. కాపీ చేస్తున్నా. సెలక్షన్ చేసి, కాపీ చేసి, నాకు కావాల్సిన షేప్‌లోకి అది ఇన్సర్ట్ అయ్యేలాగా చేస్తున్నాను. ఆల్ట్ కంట్రోల్ జీ. అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్ యూజ్ చేస్తున్నాను. ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్‌కి షార్ట్‌కట్ ఏంటిది? ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్‌కి షార్ట్‌కట్. ఇయన్నీ మీరు నోట్ చేసుకోవాలి. ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్, లేయర్ సెలెక్ట్ చేసి, ఆ లేయర్‌లోనే అది ఇన్సర్ట్ అయ్యేలాగా ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్‌కి కంట్రోల్ టీ. ఇదిగోండి ఇట్లా నేను 3 షేప్స్‌లో 3 ఇమేజెస్ ఇన్సర్ట్ చేశాను. నేనేం చేస్తున్నాను, ఫస్ట్‌ది రెక్టాంగిల్ 2 ఇదిగోండి ఈ 2 సెలక్షన్ చేశాను చూడండి. ఈ 2 సెలక్షన్ చేశాను. రైట్ బటన్ స్మార్ట్ ఆబ్జెక్ట్. అలాగే సెకండ్ పర్సన్, సెకండ్ రెక్టాంగిల్‌ని సెలెక్ట్ చేశాను. రైట్ బటన్ స్మార్ట్ ఆబ్జెక్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఇదిగోండి. రైట్ బటన్ స్మార్ట్ ఆబ్జెక్ట్. నాకు ఇక్కడున్న పర్సన్ చేంజ్ అవ్వాలి అనుకున్నా. ఇక్కడున్న పర్సన్ చేంజ్ అవ్వాలనుకున్నా. ఈ స్టూడెంట్ కాదు. ఇంకో స్టూడెంట్ నేమ్ ఉంది నేను చేంజ్ చేయాలనుకున్నా. అంటే తర్వాత ఎప్పుడుకో నేను మార్చుకోవాలనుకున్నాననుకోండి. పీహెచ్‌డీగా పెట్టుకున్నాను మీకు ఇబ్బంది లేదు. నాకేమవుతుందంటే క్లమ్జీ అవుతుంది. నాకు ఇన్నిన్ని లేయర్స్ ఉండటం వల్ల నాకు క్లమ్జీగా ఉంది అనిపించినప్పుడు ఇట్లా చేసేసి పెట్టుకుంటాను నేను. తర్వాత నాకు వేరే స్టూడెంట్‌ది ఏదైనా అవసరం అవుతది. ఒక స్టూడెంట్‌వి నాకేదైనా అవసరం అవుతది. సపోజ్ ఇప్పుడు ఈ పర్సన్‌ది నేను చేంజెస్ చేయాలి కాబట్టి ఇదిగోండి ఇక్కడేం చేస్తున్నా స్మార్ట్ ఆబ్జెక్ట్ మీద డబుల్ క్లిక్ చేస్తే నాకు ఎక్స్‌ట్రా డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఈ ప్లేస్‌లో ఇదిగోండి ఇది తీసేసి పేస్ట్ గ్రూప్ చేసేసి అందులో ఇన్సర్ట్ చేసేసాను. సేవ్. ఇక్కడ సేవ్ చేయాలి. ఎక్కడైతే మీరు చేంజెస్ చేసారో అక్కడ సేవ్ చేయాలి. మనకేదైతే ఉందో ఇక్కడ మారిపోతది. ఇలా స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకేనా? ఇదొకటి. అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి మనం చూడాల్సిందేందంటే, మీకు ఆల్రెడీ ఇంతకుముందు మనం ఒక ఆబ్జెక్ట్‌లోకి సేమ్ ఇలా పంపినప్పుడే మాస్క్ అప్లై చేసి మనకి రౌండ్ సర్కిల్‌లోకెళ్ళినప్పుడు టాప్‌లోకి మళ్ళీ రౌండ్ సర్కిల్‌లో సగం బాడీ ఉండాలి. టాప్ బాడీ బయటకుండాలి. ఇలాంటివి యూజ్ చేసినప్పుడు ఒక ఆప్షన్ చెప్పాను. ఇన్వర్స్ సెలక్షన్ అని. ఇన్వర్స్ సెలక్షన్ అనేది చెప్పాను. అంటే ఇన్వర్స్ సెలక్షన్ అంటే ఏంటి? ఇగో నేనొక సెలక్షన్ తీసుకున్నాను. ఇన్వర్ట్ సెలక్షన్ కావాలి. అంటే డాక్యుమెంట్ ఎంతైతే ఉంటుందో అంత మొత్తానికి ఇన్వర్ట్ సెలక్షన్. షిఫ్ట్ కంట్రోల్ ఐ నోట్ చేసుకోండి. షిఫ్ట్ కంట్రోల్ ఐ ఇన్వర్ట్ సెలక్షన్ అంటాం. అంటే దేనికి వాడతాము అంటే ఈ సెలక్షన్‌కి, ఈ సెలక్షన్‌కి మధ్యలో వర్క్ అనేది అప్లై అవుతది. కలర్ అప్లై చేయటమా? లేదా మధ్యలో అది డిలీట్ చేయటమా? ఆ మధ్యలో దానికి మాస్క్‌తో నేనేమన్నా అప్లై చేస్తానా? ఏంటనేది చేయాలి అనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. షిఫ్ట్ కంట్రోల్ ఐ ఇన్వర్ట్ సెలక్షన్ అంటాం. ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇవి మనం
ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం? సపోజ్ నాకు చూడండి ఆల్రెడీ లాక్తో ఉంటుంది, ఆల్రెడీ ఇది లాక్తో ఉంటుంది. లాక్ డబుల్ ఇక్కడ క్లిక్ చేయగానే లాక్ ఓపెన్ అయిపోతుంది. ప్రాపర్టీలోకి వచ్చి సెలెక్ట్ సబ్జెక్ట్ అన్నాం అనుకోండి, మాకు కావాల్సిన పర్సన్ సెలెక్ట్ అవుతారు. నాకు కావాల్సిన పర్సన్ సెలెక్ట్ అయ్యారు, సింగిల్గానే ఉన్నారు కాబట్టి. ఇప్పుడు నాకు ఈ చుట్టూ ఉన్నది అవసరం లేదు. నాకు ఇప్పుడు వర్క్ అనేది అప్లై చేశాను అనుకోండి, డిలీట్ చేయటమా, కలర్ అప్లై చేయటమా, లేదా కాపీ చేయటమా అనేది చేశాను అనుకోండి, ఈ పర్సన్ వరకు మాత్రమే నాకు వర్క్ అనేది అప్లై అవుతుంది. నాకు బ్యాక్గ్రౌండ్కి అప్లై అవ్వాలంటే ఏం చేయాలి? ఈ పర్సన్కి సెలక్షన్ ఇచ్చి ఈ అవుట్ సైడ్ అంతా నాకు పోవాలనుకున్నప్పుడు షిఫ్ట్ కంట్రోల్ ఐ ఇన్వర్స్ సెలక్షన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ వర్క్ అనేది ఎక్కడ అప్లై అవుతుంది? ఈ సెలక్షన్ అంటే ఇదిగోండి, ఈ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో తనకి ఇచ్చిన సెలక్షన్ కి అవుట్ సైడ్ ఉన్న సెలక్షన్ కి మధ్యలో వర్క్ అనేది అప్లై అవుతుంది. ఇంకా మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే షిఫ్ట్ కంట్రోల్ ఐ, షిఫ్ట్ కంట్రోల్ ఐ ఇన్వర్స్ సెలక్షన్ అంటాం. సపోజ్ ఇక్కడ చూడండి, నాకు ఈ పర్సన్ ఉన్నారు, ఈ పర్సన్ తో పాటు నాకు ఆ వెనకమాల ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు బ్లర్ అవ్వాలి. అంటే ఇక్కడ నేనేం చేస్తాను? మీకేమన్నా డౌట్స్ ఉంటే కనుక నోట్ చేసి పెట్టుకోండి. ఏమన్నా మీరు రాసుకోవటం ఏదైనా మిస్ అయినా కానీ ఏం చెప్పానో అది రాసుకోండి. షార్ట్ కట్ రాసుకోలేకపోయినా ఇన్వర్స్ సెలక్షన్కి నేను చెప్పాను, ఇన్వర్స్ సెలక్షన్ పెట్టుకోండి. మీరు లాస్ట్లో నన్ను అడగండి, మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పుడు చూడండి, నాకు నిన్న మనం ఏం చెప్పాను మీకు లాస్ట్ క్లాస్లో మీకు ఫిల్టర్స్ చూడమని చెప్పాను కదా. ఇదిగోండి, బ్లర్, గ్లోషన్ బ్లర్ ఇవన్నీ చూడండి. అదర్స్ అనేది అవసరం లేదు, వీడియో అనేది అవసరం లేదు, స్టైలీజ్ వరకు చూడండి. ఓకేనా? ఇంతవరకు చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేనేం చేయాలనుకుంటున్నాను, నాకు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అవ్వాలి. ఇక్కడ 2 ప్రాసెస్ చేస్తాం చూడండి, మీకు అది చెప్తాను. అది బ్లర్లో గ్లోషన్ బ్లర్ ఇస్తున్నాను. సారీ, మనం చేయాల్సింది ఏంటంటే ఇన్వర్స్ సెలక్షన్, షిఫ్ట్ కంట్రోల్ ఐ ఇచ్చి నాకేమో అప్లై అవ్వాలి, ఈ సెలక్షన్కి మధ్యలో వర్క్ అనేది అప్లై అవ్వాలి. ఒకటి ఏమి లేదు, మనకు వాడే టూల్స్ కానీ, ఏదైతే మనం మెనూస్ కానీ, లేదా ఆప్షన్స్ కానీ, లేయర్లో వాడే ఆప్షన్స్ కానీ, ఇవన్నీ మనకి తెలిస్తే ఏ టైంకి ఎలా వాడాలి అన్నదే తెలియాలి మనకి. మెయిన్ ఏ టైంకి ఏ ప్రాసెస్ చేస్తే మనకి ఆ వర్క్ అనేది అప్లై అవుతుందని మెయిన్ తెలిస్తే మీకు ఎలాగంటే అలా వర్క్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇదిగోండి, గ్లోషన్ బ్లర్ ఇచ్చి నాకు ఎంతవరకు బ్లర్ అవ్వాలో అంత. ఇంకోటి మీకు ఉంది కదా అని చెప్పాను కదా, ఆప్షన్ ఉన్నాయి కదా అని చెప్పి మొత్తం ఇది చేయొద్దు. అది ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే యూజ్ చేయండి. ఇదిగోండి ఇలా. ఓకేనా? ఇట్లా మనం ఏదైనా చేయొచ్చు. లేదు ఇంకా కొద్దిగా నీట్గా ఏదైనా ఉండాలనుకుంటే ఈ పర్సన్ డూప్లికేట్ చేస్తాను, కంట్రోల్ జే. డూప్లికేట్కి షార్ట్ కట్ కంట్రోల్ జే. అయితే నాకు డూప్లికేట్ ఏమవ్వాలి? ఈ పర్సన్ అవ్వాలి. ఇదంతా అవసరం లేదు కాబట్టి ఇన్వర్స్ సెలక్షన్ తీసేయాలి. మనం ఎలాగైతే ఆన్ చేసామో అలాగే ఆఫ్ చేయాలి. షిఫ్ట్ కంట్రోల్ ఐ. మనం ఇన్వర్స్ సెలక్షన్ రావడానికి ఏదైతే చేసామో సేమ్ రావాలన్నా, ఆఫ్ అవ్వాలన్నా, ఆన్ అవ్వాలన్నా సేమ్ షార్ట్ కట్ షిఫ్ట్ కంట్రోల్ ఐ. ఇప్పుడు నాకు ఈ పర్సన్ని నేను డూప్లికేట్ చేసుకుంటాను. కంట్రోల్ జే, డూప్లికేట్ చేశాను. ఇదిగోండి, కాపీకి డూప్లికేట్కి డిఫరెన్స్. కాపీ అని పేస్ట్ అన్నాం అనుకోండి, రెండు ఇప్పుడు డూప్లికేట్ చేసిన అదే ప్రాసెస్, కాపీ పేస్ట్ చేసిన అదే ప్రాసెస్. కాకపోతే రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే కాపీ అనేసి పేస్ట్ అన్నాను అనుకోండి కొద్దిగా పక్కకు వస్తుంది, కొద్దిగా గ్యాప్ వస్తుంది. ఓకేనా? డూప్లికేట్ అనేది ఏమవుతుందంటే యాజ్ ఇట్ ఈజ్ అదే పొజిషన్లో డూప్లికేట్ అవుతుంది. మనకి అది ఎలాంటి సిచ్యువేషన్లో, కొన్ని సిచ్యువేషన్లో మనకి డూప్లికేటే తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అటు ఇటు పక్కకు జరగకుండా. లేదు మీరు ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఇలా పెట్టుకొని కాపీ అనేసి నేను యాడో పెడతాను, ఇలా డాక్యుమెంట్ ఇలా పెట్టి పేస్ట్ అన్నాను అనుకోండి, అది ఎక్కడైనా పేస్ట్ అవ్వచ్చు, అక్కడే పేస్ట్ అవుతుందని చెప్పడానికి కూడా లేదనమాట. ఓకేనా? ఇప్పుడు నేను డూప్లికేట్ చేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసి లేయర్ని ఫిల్టర్, బ్లర్, గ్లోషన్ బ్లర్ ఇలా నేను ఇది ఒక ఎఫెక్ట్. లేదు ఇంకా నేను ఒక పర్సన్ హైలైట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ ఇంకొక ఆప్షన్ వచ్చేసరికి మనకు సబ్జెక్ట్ హైలైట్ అవ్వాలంటే ఏం చేస్తాము చూడండి.
ఈ పర్సన్ ఇది సేమ్ ప్రాసెస్. ఈ బ్యాక్గ్రౌండ్ దాన్ని బ్లాక్ అండ్ వైట్ చేశాను. షార్ట్ కట్ వచ్చి షిఫ్ట్ కంట్రోల్ యు. మనం ఏదైనా ఒక లేయర్ని బ్లాక్ అండ్ వైట్ చేయాలి అంటే షార్ట్ కట్ వచ్చి షిఫ్ట్ కంట్రోల్ యు. నోట్ చేసుకోండి, షిఫ్ట్ కంట్రోల్ యు. ఎప్పుడు ఇది హైలైట్ చేసుకుంటాం, ఎలాంటి సిచ్యువేషన్లో దీన్ని యూజ్ చేస్తాం అంటే, మనం ఏదైనా ఒక గోల్డ్ జ్యువెలరీకి సంబంధించి కానీ ఏదైనా కావచ్చు, లేదా ఒక వెడ్డింగ్కి సంబంధించిన ఏదైనా వెబ్సైట్ తయారు చేస్తున్నాం. మనం ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీకి సంబంధించి చేస్తున్నామంటే ఒక మోడల్ ఉన్నారనుకోండి, చూడండి ఇప్పుడు ఇలా ఒక మోడల్ సపోజ్ ఇవ్వండి, ఇలా ఎవరైనా ఒక మోడల్ మనకి ఉన్నారనుకోండి, వాళ్ళని జ్యువెలరీకి సంబంధించి ఏదైనా మనం హైలైట్ చేయాలనుకుంటున్నాం. ఇదిగోండి, ఇదైతే కొద్దిగా నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఫస్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, సెలక్షన్ అనేది చేసుకొని చేస్తే వర్క్ అనేది బాగుంటుంది. మనకి కొన్ని షార్ట్ కట్స్ వేసి ఇస్తారు. ఇప్పుడు మనకి ఇమేజ్ డైరెక్ట్గా ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది, కొన్ని డైరెక్ట్గా సెలక్షన్ వచ్చేస్తుంది. ఓకేనా, నేను ఒక టూల్ తీసుకొని అనగానే నాకు కావాల్సిన సబ్జెక్టు సెలెక్ట్ అవుతుంది. అన్ని సిచ్యువేషన్లో మీకు ఇది వర్క్ అవ్వదు. ఓకేనా, అన్ని సిచ్యువేషన్స్లో మనకి ఇవి వర్క్ అవ్వదు, టూల్ అనేవి ఇవన్నీ అవ్వవు. ఒక్కొక్కసారి మాత్రమే మనకి మెయిన్ కొన్ని కలర్ కాంబినేషన్ కరెక్ట్గా ఉండి అంత బ్యాక్గ్రౌండ్ అంతా ఇదిగా ఉందనుకుంటేనే ఆ వర్క్ అనేది సెట్ అవుతుంది. ఓకేనా, కాబట్టి ఏంటంటే మీరు మెయిన్గా చేయాల్సింది పెన్ టూల్తో కానీ లాసాల్ టూల్తో కానీ ప్రాక్టీస్ చేయాలి. 90% పెన్ టూల్ని బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఇదైతేనే అంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. కటింగ్ టూల్ యూజ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే హెడ్ దగ్గర కానీ వీటి దగ్గర కరువు తిప్పుకోవాలన్నా ఏదైనా చేయాలి అంటే కనుక మీకు ఈ పెన్ టూల్ అయితే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కర్వ్స్ అనేవి మీకు షేప్ అనేది కరెక్ట్గా ఇదవుతుంది అనమాట, మనం ఏదైనా కటింగ్ టూల్ యూజ్ చేసుకునేటప్పుడు. ఓకేనా, మనకు ఆ షార్ట్ కట్స్ ఉన్నాయి కదా, అయ్యే యూజ్ చేస్తామంటే ఏంటంటే అన్ని సిచ్యువేషన్స్లో మీకు యూజ్ అవ్వదు. కాబట్టి ఇవి మెయిన్గా అలవాటు ఇదే మెయిన్ ప్రాక్టీస్ చేయండి. దీని తర్వాతే మీరు అది యూజ్ చేయండి. ఓకేనా, ఇక్కడ ఇంకోటి ఏంటంటే, గోల్డ్ జ్యువెలరీ మనం ఏం చేస్తున్నప్పుడు నాకు ఏం హైలైట్ అవ్వాలి, జ్యువెలరీ అనేది హైలైట్ అవ్వాలి. ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం ఈ బ్లాక్ అండ్ వైట్ చేసి యూజ్ చేస్తాం. ఇక్కడ నేనేం యూజ్ చేస్తున్నానంటే, పర్సన్ని బ్లాక్ అండ్ వైట్ చేసే ముందు డూప్లికేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చెప్పా కదా, ఫస్ట్‌లో చెప్పాను మీకు, ఫోటోషాప్‌లో మనం ఒకే వర్క్‌ని మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్‌లో మనం చేస్తాము. ఒక 2, 3 రకాలుగా చేయొచ్చు. ఇంకో ఫస్ట్ ఇదొక మెథడ్ వచ్చేసరికి చెప్తాను. ఇదిగోండి, ఫస్ట్‌ది డూప్లికేట్ తీసుకున్నాక ఈ కిందున్న లేయర్‌ని బ్లాక్ అండ్ వైట్ చేస్తున్నా. షిఫ్ట్ కంట్రోల్ యు. బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. నాకు ఏంటి, జ్యువెలరీ ఎక్కడైతే ఉందో ఆ జ్యువెలరీ వరకు హైలైట్ అవ్వాలి, కలర్‌లోనే ఉండాలి. కాబట్టి ఇదిగోండి, ఇది మాస్క్ ఏసేస్తాను. ఆల్ట్ పట్టుకొని మాస్క్ మీద క్లిక్ చేశారనుకోండి, మాస్క్ టూల్ మీద ఆప్షన్ మీద మొత్తం అప్లై అయిపోతుంది. మామూలుగా క్లిక్ చేస్తేనేమో మాస్క్ అప్లై అవుతది. దానికి మనకు ఎక్కడైతే కనిపించకూడదో అలా బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ కింద వైట్ ఉంచి అలా చేస్తాం. ఇక్కడ నేనేం చేస్తున్నాను, డైరెక్ట్‌గా కనపడకుండా నేను మాస్క్ ఏసేస్తున్నా. ఫుల్ బ్లాక్ అప్లై అయిపోతది. ఆల్ట్ పట్టుకొని అప్లై చేయాలి. ఇప్పుడు మనకి రూల్ ఏంటి, ఇమేజ్ రావాలి కాబట్టి వైట్, బ్లాక్ ఉండాలి. నాకు కనపడకూడదు అంటే బ్లాక్, వైట్ ఉండాలి. ఇప్పుడు నేను గోల్డ్ జ్యువెలరీ వరకు గోల్డ్‌లో ఉండాలి కాబట్టి నేను బ్రష్ టూల్ తీసుకొని అప్లై చేస్తాను. బ్రష్ టూల్‌లో పెద్దదిగా చిన్నది ఇది చేసేసుకొని జూమ్ చేసుకోండి. నేను మీకు ఇది కొద్దిగా తొందరగా సబ్జెక్ట్ చెప్పాలి కాబట్టి నేను బ్రష్ టూల్‌తో చేస్తున్నాను యాక్చువల్‌గా. మామూలుగా అయితే ఏంటంటే ఆ జ్యువెలరీని సెలెక్ట్ చేసుకోవాలి. జ్యువెలరీని మనం కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకొని స్కిన్ సెలెక్ట్ అవ్వకుండా వర్క్ అనేది మనకు అప్పుడే పర్ఫెక్ట్‌గా వస్తది.
జ్యువెలరీ మొత్తం మనం సెలెక్ట్ చేసుకొని దాని వరకు అప్లై చేసుకుంటాం వర్క్. ఇది ఒక ప్రాసెస్. సెలక్షన్ ఇచ్చి చేసేది ఒక ప్రాసెస్. మీకు నేను మెయిన్ సబ్జెక్ట్ టాపిక్ ఎలా అనేది చెప్తున్నాను. అందుకే నేను కొద్దిగా రఫ్గా చేస్తున్నాను. మామూలుగా మనకు వర్క్గా కావాలి అనుకుంటే మటుకు పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇది ఒక ప్రాసెస్. ఇంకోటేమో సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, దీనివల్ల ఏమవుతుంది, శారీ కూడా కనిపిస్తుంది. ఈ ప్రాసెస్ చేయడం వల్ల ఏంటంటే శారీ కూడా కనిపిస్తుంది అనమాట. పింక్ కలర్లో వస్తుంది చూసారా. నాకు తర్వాత ఏం చేస్తాను, ఏదైతే నాకు డిస్టర్బెన్స్గా అవుట్ సైడ్ కూడా వచ్చిందో దాన్ని రిమూవ్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, కనపడకూడదు అంటున్నాను కదా. ఆల్రెడీ ఇప్పుడు మాస్క్లో నాకు కనిపిస్తుంది, పింక్ కలర్ వచ్చింది, శారీ వచ్చిందంటే నాకు అది కనిపించకూడదు. కాబట్టి నేను ఏం చేయాలి, మాస్క్లో ఇప్పుడు నేను ఏదైతే పెట్టానో రివర్స్లో పెట్టాలి. అంటే కలర్ రివర్స్ అవ్వాలంటే ఎక్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను అది పోతుంది. ఇది ఒక ఇలా, ఓకేనా. మధ్యలో బ్రష్ని పెంచుకుంటూ మళ్ళీ కలర్ చేంజెస్ చేసి రివర్స్ చేసుకొని నేను మళ్ళీ చేస్తున్నాను. మీకు నెట్లో ఫొటోస్ చాలా దొరుకుతాయి. లేదా నేను మీకు నిన్న ఏఐ టూల్ ఒకటి చెప్పాను కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళైనా సరే మీరు గోల్డ్ జ్యువెలరీ మోడల్ అని అలా ఏమైనా టైప్ చేసైనా తీసుకోవచ్చు. అలాంటివైనా చూడండి. మీకు ఏమైనా వాటర్ మార్క్ వస్తా, ఏమైనా డిస్టర్బెన్స్గా ఉండే ఇమేజెస్ వస్తున్నాయి అనుకుంటే కనుక ఏఐ చూసి తీసుకోండి. ఓకేనా. ఇట్లా మనం నాకు కావాల్సిన వరకు నేనేం చేస్తాను, ఆ గోల్డ్ జ్యువెలరీని హైలైట్ అయ్యేలాగా చూస్తాను. జస్ట్ ఇదైతే నార్మల్గా చేస్తున్నాను. ఇట్లా మనకు కావాల్సిన విధంగా గోల్డ్ జ్యువెలరీని హైలైట్ చేయటం, ఇట్లాంటివి మనం ఏమన్నా చేసుకోవచ్చు. ఓకేనా. ఇది మాస్క్ని వాటిని యూజ్ చేసి చేసేది. ఓకే. షార్ట్ కట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి అడగండి, చెప్తాను. షార్ట్ కట్స్ కానీ ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. షార్ట్ కట్స్ రాసుకున్నారా? బ్లాక్ అండ్ వైట్ చేయడానికి ఏంటి, మైక్ ఆన్ చేసని చెప్పండి. అలాగే నాకు లేదంటే చాట్ బాక్స్లో మెసేజ్ అన్నా పెట్టండి. బ్లాక్ అండ్ వైట్ చేయాలి. ఇమేజ్ని బ్లాక్ అండ్ వైట్ చేయాలంటే ఏం చేస్తారు? Shift plus Control plus U. ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ Control T, sir. కంట్రోల్ టీ. కలర్ చేంజ్ డిఫాల్ట్ కలర్ కావాలంటే డిఫాల్ట్ కలర్ అంటే ఏమొస్తుంది? ఏ కలర్స్ అంటాం డిఫాల్ట్ కలర్స్ అంటే? బ్లాక్ కీబోర్డ్లో వైట్. డి ప్రెస్ చేయాలి సార్. కీబోర్డ్ లో డిఫాల్ట్ కలర్ రావాలంటే డి షార్ట్ ఓన్లీ డి ప్రెస్ చేస్తేనే కీబోర్డ్ లో డిఫాల్ట్ కలర్స్ కలర్ వస్తాయి. వస్తుంది. అవును ఎస్ సార్. రివర్స్ అవ్వాలి, ఏ కలర్ ఉన్నా కానీ రివర్స్ అవ్వాలంటేనేమో ఎక్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మీకు ఇదిగోండి కొన్ని షేప్స్ చూపిస్తాను. అలా ఇవి చూడండి. ఇప్పుడు మనకి ఇట్లాంటి కొన్ని మ్యాక్సిమం ఏంటంటే నెట్లో కొన్ని తీసుకుంటాము, ఎక్స్టెన్షన్వి కొన్ని షేప్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. మనం కొన్ని మాన్యువల్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా మనం వీటిని చేసుకోవాలి ఏంటి అంటే, పెన్ టూలే, షేప్ టూల్ని మనం ఏదైనా ఓన్గా ఏమైనా ప్రిపేర్ చేయాలంటే పెన్ టూల్ని యూస్ చేస్తాం, షేప్స్ని యూస్ చేసి చేస్తాం. అలాగే మీకు ఇక్కడ ఇదిగోండి ఇట్లా ఇగో లోగో ఉందా, ఈ లోగో క్రియేట్ చేసి ఎలా షేప్తోని క్రియేట్ చేసేయచ్చు మాన్యువల్గా మనమే ఓన్గా. లోగో సింపుల్గా ముందు ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ అప్పుడు మాత్రం నెట్లో ఏదైనా ఇగో నేను ఇప్పుడు ఇట్లా ఉన్నాయి కదా, మీరు ఇట్లాంటి ఏదైనా శాంపిల్ తీసుకొని కలర్ కాంబినేషన్ చూసుకుంటూ అవి ఇది చేయండి, ప్రాక్టీస్ చేయండి. వాటిలో ఏమేమి యూజ్ చేశారు ఏంటనేది. సపోజ్ చూడండి, షేప్ యూజ్ చేసి
ఇలా గ్రీన్ కలర్లో ఒక షేప్ క్రియేట్ చేశారు. టెక్స్చర్ ఉంటాయి, ఇదిగోండి ఇట్లా టెక్స్చర్ ఉంటాయి. వాల్స్ వాల్ టెక్స్చర్ అని కొట్టండి, ఇలా వాల్ టెక్స్చర్ వస్తాయి. మీరు అది ఐటెంని ఎలా తీసుకోవాలి, మనకు కావాల్సిన సబ్జెక్ట్కి కావాల్సినవి ఇమేజెస్ అనేది ఎలా తీసుకోవాలన్నది మాత్రం మీకు తెలియాలి, మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇలా ఒక షేప్ ఉంది కదా, ఈ షేప్ని ఎలా క్రియేట్ చేస్తారు? పెన్ టూలే. దీనికి మీరు ఏం చెప్పాను, నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెప్పా కదా, షేప్ అనేది ఉండాలి. ఇలా పెట్టాను, నాకు ఫిల్ అనేది ఎంటీగా ఉండాలి. ఇది వచ్చేసరికి కలర్, నాకు పిక్ టూల్తో నేను సెలెక్ట్ చేసి చేశాను. ఇదిగోండి, ఏముంది ఇక్కడ, సేమ్ ఉందా? అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది? లైన్గా వచ్చింది. ఇక్కడ ఎలా ఉంది? డాట్స్ ఉన్నాయి. ఏం చేస్తారు ఇది మనం ఆల్రెడీ షేప్స్ చెప్పుకున్నాం. ఇది షేప్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. దీన్ని మనం చేయాల్సింది ఇదిగోండి, ఇక్కడ డాట్స్ ఉంటాయి. నాకు ఇక్కడ లెంత్ ఇచ్చే దాన్ని బట్టి మీకు అది ఇది అవుతుంది. ఇది అలాగే ఇంకోటి, ఇప్పుడు నాకు కలర్ ఫిల్ ఉండాలి. ఇది నన్ను ఉండాలి, ఇక్కడ కలర్ ఇది ఉండాలి. ఇట్లా షేప్స్, ఓకేనా. అలాగే ఇక్కడ ఒక లోగో ఉంది చూడండి, ఇక్కడ రౌండ్ పెట్టారు. ఇట్లా మీరు ఇది బ్రష్తో చేసుకోవచ్చు, ఎట్లయినా సరే మీరు చేసుకోవచ్చు. ఇంకోటి ఇలా ఇప్పుడు సపోజ్ ఈ లోగో చేయాలనుకోండి, ఎట్లా అనేది చెప్తాను. ఈ లోగో ఉంది కదా, ఎలా అనేది చూద్దాం. ఓకేనా. అంటే మీకు షేప్స్ సిచ్యువేషన్ బట్టి మనం ఎలా యూజ్ చేసుకోవాలన్నది చెప్తున్నానండి. మనకి రేపు ఏం చేసేటప్పుడు మనకి డిజైన్ చేసుకోవాల్సి వస్తే ఏంటి అనేది. సపోజ్ చూడండి, ఇక్కడ నాకు ఏమేమి ఉన్నాయి అనేది చూడండి. ఫస్ట్ ఆ షేప్కి మీకు ఏమేమి కనిపిస్తున్నాయి అన్నవి చూడండి. మెయిన్ ఒక రౌండ్ తీసుకున్నాను. ఓకే, ఈ రౌండ్కి నాకు హాఫే ఉంది, రౌండ్ అనేది హాఫే ఉంది. హాఫ్ కోసం నేనేం చేస్తాను, షేప్ని సెలెక్ట్ చేసేది ఉంది కదా, పాయింట్స్ నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, అడ్జస్ట్ చేసుకోవడానికి వాడతాం. ఇదిగోండి, ఇది డైరెక్షన్ సెలెక్షన్ టూల్, షార్ట్ కట్ వచ్చి ఏ. దీంతో నేను ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఇలా ఒక పాయింట్ సెలెక్ట్ చేసి డిలీట్, ఆఫ్ వస్తుంది. కంట్రోల్ టీ అని రొటేషన్, ఎంటర్ చేయగానే అది పోతుంది. అలాగే నాకు ఇక్కడ లైన్, దీంతో తీసుకున్నా పర్లా. మళ్ళీ విడిగా లేయర్ తీసుకోవాలి, అదే లేయర్ తీసుకోవద్దు, అదే లేయర్ మీద ఇవ్వద్దు. ఓకేనా. లేయర్ విడిగా రావాలి, ప్రతిదీ విడిగా రావాలి. మీకు ఇలా కంటిన్యూషన్ వస్తుంది అనుకున్నారనుకోండి, ఎంటర్ కొట్టేసేయండి. ఓకేనా, అది ఇదైపోద్ది. మీకు కంటిన్యూషన్ షేప్ చూడండి, నాకు ఇది కట్ అవ్వట్లేదు, కంటిన్యూషన్ ఉంటుంది. షేప్కి నేను పెన్ టూల్ డ్రా చేసేటప్పుడు కంటిన్యూషన్ ఉంటుంది. ఇది ఎందుకంటే మనం సెలెక్ట్ చేస్తాం అనుకోండి, పర్సన్ సెలెక్ట్ చేస్తాం కదా, సెలెక్ట్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉండటం కోసం. మీకు అలా వద్దు అనుకుంటే, సపోజ్ చూడండి ఇలా ఉంది, నాకు ఈ పర్సన్ కంటిన్యూషన్గా నాకు సెలక్షన్కి నాకు తెలియటం కోసం నేను ఇలా పెట్టుకుంటాం, కంటిన్యూ ఉండాలి, కట్ అవ్వకూడదని. ఓకేనా. ఇది వద్దు అనుకుంటే ఇక్కడ ఇదిగోండి, రిబ్బన్ అని చూసారా, ఈ టిక్ తీసేసేయండి. రబ్బర్ బ్యాండ్ అని చూసారా, అది తీసేయండి, టిక్ తీసేయండి. షేప్లో ఉండకూడదు, అప్పుడు పాత్లో ఉండాలి సెలక్షన్ చేసుకునేటప్పుడు. ఇక చూడండి, ఇప్పుడు నేనేం చేశాను, ఇది కరెక్ట్గా ఇక్కడ అడ్జస్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇలా లైన్స్ ఉన్నాయి కదా, దీనికోసం మళ్ళీ నేను అండ్ నెక్స్ట్ వన్ మళ్ళీ రౌండ్.
ఇక్కడ మళ్ళీ షేప్ మీరు ఓన్గా క్రియేట్ చేసుకుంటారా లేదంటే ఏం పెట్టచ్చు అనేది చూడండి. పాలిగాన్ పెట్టచ్చు. ఓకేనా, ఫస్ట్ 1 పాయింట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 6 పాయింట్స్ తీసుకోవాలి. ఓకేనా, పాలిగాన్ 6 పాయింట్స్ది వచ్చింది, డ్రా చేశాను. నాకు ఈ షేప్ని క్రియేట్ చేసుకోవాలి. ఎలా? నాకు ఆల్రెడీ షేప్ని అడ్జస్ట్ చేసుకోవడానికి టూల్ ఉంది కదా, దీంతో నేను ఎక్స్ట్రా ఏం వాడలేదు, మనకున్న టూల్సే, మీకు ఎక్స్ట్రా చెప్పనివి ఏమీ వాడలేదు. ఈక్వల్గా రావాలంటే షిఫ్ట్ పట్టుకుంటే ఈక్వల్గా వస్తుంది. మళ్ళీ షేప్ని అడ్జస్ట్ చేయాలి. ఓకే, మీకు ఈ మొత్తానికి కలిపి మీరు కొద్దిగా స్ట్రోక్ ఏదైనా అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. ఇదిగోండి. నేను స్ట్రోక్ 4 ఉంది కదా, 6 ఇచ్చి చూద్దాం థిక్నెస్ కోసం. ఇట్లా మనం ఏదైనా కావాల్సింది కూడా డిజైన్ చేసుకోవచ్చు. షేప్స్ మనకి చాలా యూజ్ అవుతాయి. షేప్ టూల్ యూజ్ చేస్తే మనకి చాలా వర్క్ అనేది మనమే ఓన్గా చేసుకోవచ్చు షేప్స్ టూల్తో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్? మీకు ఏమైనా డౌట్స్? ఇంకా మీరు కలర్ బ్యాలెన్స్ అవి కూడా చూసుకోండి. మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ మీకు ఏదైనా డార్క్గా ఉన్న, సపోజ్ ఎలా అంటే ఇదిగోండి, కొద్దిగా మనకి ఈ కలర్ మోడ్స్ ఉంటాయి కదా, కలర్ మోడ్స్ ఏదైనా ఉన్నా మనకి ఒక్కొక్కసారి ఏమవుతాయి అంటే ఫొటోస్లో మనం 4-5 ఫోటోలు గ్రూప్ దిగినప్పుడు కానీ, ఏదైనా లైటింగ్ ఏదైనా పడినప్పుడు కానీ, ఏదైనా కలర్ ఒకరు ఫేస్ కొద్దిగా డార్క్గా ఉండటం అలా ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయొచ్చు అంటే మోడ్ ఎలా యూస్ చేస్తాము, కలర్ మోడ్ లేయర్ మోడ్స్ ఉన్నాయి కదా, ఇవి ఎలా యూస్ చేస్తాము అంటే చూడండి, కంట్రోల్ ఇప్పుడు కొద్దిగా డార్క్గా పెడుతున్నా. ఈ పర్సన్ నేను కొద్దిగా డార్క్గా పెడుతున్నా. అంటే మనకి ఎలా ఉండదంటే లైటింగ్ పెంచి ఫేస్ని కొద్దిగా గ్లో చేద్దామంటే సిచ్యువేషన్ అది సెట్ అవ్వవు. ఫొటోస్ కొన్ని అన్ని సిచ్యువేషన్లో మనకి పర్ఫెక్ట్గా సెట్ అవ్వవు అనమాట. అలాంటప్పుడు మనం ఒక పర్సన్ని కొద్ది గ్లోగా చూపించాలి, మిగిలిన వాళ్ళందరూ బాగున్నారు, ఆ ఒక్క పర్సనే ఇదయ్యారు అనుకున్నప్పుడు ఈ కలర్ మోడ్స్ని, ఈ లేయర్ మోడ్స్ని అనేది ఎలా యూజ్ చేస్తాము ఏంటి అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సబ్జెక్ట్కి మాకు కావాల్సిన సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఇదిగోండి స్క్రీన్ అని ఇస్తాను. ఓకేనా, మామూలుగా అయితే ఇట్లా ఉంది. స్క్రీన్ ఇస్తే చూసారు ఫేస్ అనేది గ్లో వచ్చింది. నాకు ఎంతవరకు కావాలి గ్లో అనేది? ఫేస్ వరకు హ్యాండ్ ఇటు వరకే ఉండాలి. మరి ఎక్కువ గ్లో ఉంది అనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒపాసిటీ తగ్గించాలి. ఒపాసిటీ తగ్గించుకొని లైటింగ్ మీకు ఎంతవరకు సరిపోతుందో అంతవరకు పెడతాం. ఓకేనా, ఈ లేయర్ మోడ్స్ అనేవి కూడా చూడాలి మీరు. అన్ని చూసి లేయర్ మోడ్స్ ఒక్కోలాగా ఉంటుంది. మనం ఏ టైంలో వాటిని యూజ్ చేయాలి అన్నదే తెలియాలి. మనం ఏ టైంలో వాటిని యూజ్ చేయాలన్నది ఒకటి తెలిస్తే మనం చేయొచ్చు. మనకి ఎఫెక్ట్లన్నీ మళ్ళీ మనం ఎడిటింగ్ టైంలో ఏదైనా సింపుల్ వాటికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇలా డిజైన్ అనేది చూసుకోండి. మీరు ఖచ్చితంగా ఈ పోస్టర్స్ టైప్వి డిజైన్ చేయాలి. డిజైన్ చేసి నేను ఒకసారి ఈ ఫొటోస్ పెడతాను. గ్రూప్లో ఏంటంటే మీరు సెండ్ చేయడానికి లేదు కాబట్టి నేను పెట్టిన నెంబర్కి
నాకు సెండ్ చేయండి. మీరు చేసిన డిజైన్స్‌ని నాకు సెండ్ చేయండి. గ్రూప్‌లో అంటే ఓన్లీ కమ్యూనిటీ కింద ఉంది కాబట్టి అది మీరు పెట్టడానికి లేదు. నేను ఏదైతే గ్రూప్‌లో మెసేజ్ నేను ఈ ఫోటోస్ ఇవి పెడతాను. మీకు శాంపిల్స్ కోసం ఇవి ఇస్తాను. మీకు శాంపిల్స్ కోసం ప్రాక్టీస్ చేయడం కోసం ఇవి మీకు నేను ఇప్పుడు గ్రూప్‌లో సెండ్ చేస్తాను. నేను ఏ నంబర్‌కి అయితే నేను సెండ్ చేశానో ఆ నంబర్ నా నంబర్‌కి మీరు చేసిన వర్క్‌ని నాకు పంపించండి. ఏందంటే మీరు ఏమేమి చేశారు? ఎంతవరకు చేశారనేది నాకు తెలిస్తే నేను మీకు ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నారో అవి నేను చెప్పటానికి ఉంటది కాబట్టి చెప్తున్నాను. ఓకే. సార్ ఇంకా ఇప్పుడు ఆ! క్రెడిట్ కార్డ్‌ని డిజైన్ చేస్తే అర్థం కాలేదు. క్రెడిట్ సార్ కార్డ్ అది విజిటింగ్ కార్డ్ మనం క్రియేట్ చేస్తాం కదా ఆ! సార్. విజిటింగ్ కార్డ్ అవునవును. ఆ! అది అది మీకు ఓన్లీ ఫోటోస్ సెండ్ చేయాలా? లేకపోతే క్రియేట్ చేసేటప్పుడు వీడియో ఏమన్నా సెండ్ అహా! చేయాలా సార్? వద్దొద్దు. మీరు చేసిందే నాకు పంపండి. ఇంకోటి కూడా చాలా ఇంపార్టెంట్ మీకు. ఫస్ట్‌లో మనం చెప్పుకున్నట్టున్నాం కదా! ఫార్మాట్ ఉంటాయని. మనం వర్క్ నేనిప్పుడు ఇది చేశాను గదా! ఇప్పుడు మీకు నేను ఇది చేసి చూపిచ్చా గదా! ఇప్పుడు ఇది చేశాను గదా! యెస్ మీరు సార్. ఇలా చేసి నాకు పంపించాలి గదా! నాకు. ఇది ఓకే సార్. పంపించేది ఎలా ఉంది? లేయర్స్‌గా ఉంది. ఇదిగోండి చూడండి ఎన్ని లేయర్స్ ఉన్నాయి చూడండి. 2, 3 లేయర్స్ ఉన్నాయి. లేదు నేను ఇంకొకటి ఇదిగో ఇలా మీరు వర్క్ చేస్తారు. ఒక డిజైన్ మీరు ప్రిపేర్ చేశారనుకోండి. ఇలా ఉన్నది ఫైల్‌ని ఏమంటాం సేవ్ చేసినప్పుడు? ఏం ఫైల్ ఇది? ఇలా ఉంటే పిఎన్ ఏం ఫైల్ అంటాం? ఇలా ఉంటే ఏం ఫైల్ అంటాం? ఇక్కడ లేయర్స్ ఉన్నాయా? లేవు. సపోజ్ చూడండి. ఇప్పుడు ఇదుంది. ఇది ఏం ఫైల్? ఇది ఏ ఫార్మాట్‌లో ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్ మీరు. ఇక్కడే గాదు. మీరు రేపు ఏదైనా వర్క్ చేసే దగ్గర ఏ వర్క్ చేసినా గానీ, దానికి సంబంధించింది సిస్టమ్‌కి సంబంధించి మీరు ఏ ప్రోగ్రామ్ అయితే మీరు యూజ్ చేస్తారో, సపోజ్ మీరు ఎడిటింగ్ వాడతారు, ఎంఎస్ ఆఫీస్ వాడతారు, ఎక్సెల్ వాడతారు, లేదంటే వెబ్ డిజైనింగ్ చేసేటప్పుడు వేరేయి వాడతారు, ఎడిటింగ్ అప్పుడు వేరేయి వాడతారు. ఒక్కొక్క ప్రోగ్రామ్‌కి దానికి సంబంధించిన ఒక ఐడెంటిటీ వాటికి సంబంధించింది ఉంటది. ఫార్మాట్ ఉంటాయి. ఓకేనా? ఆ ఫార్మాట్స్ అనేవి మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంటు. మనం ఈ డిజైన్‌లో చేసే వర్క్‌ని మనం ఫోటోషాప్‌లో చేసి మనం సేవ్ చేసి పెట్టుకుంటాం. సపోజ్ ఇది సేవ్ చేసాము అంటే, ఇది ఫోటోషాప్ ఫైల్ కింద సేవ్ అవుతది. అంటే అది పీఎస్‌డి ఫార్మాట్‌లో ఉంటది. మీకది ఫోటోషాప్ ఉంటేనే ఓపెన్ అయిద్ది. మామూలుగా అయితే ఓపెన్ అవ్వదు. ఓకేనా? నేను మీకు ఈ పీఎస్‌డి ఫైలు, ఈ ఐకాన్స్ ఇయన్నీ మీకు నేను పంపుతాను. మీరు ప్రాక్టీస్ చేయండి అని చెప్పి నేను పంపిస్తాను. కానీ మీ సిస్టమ్‌లో ఫోటోషాప్ లేదనుకోండి, ఈ ఫైల్ అనేది ఓపెన్ అవ్వదు. ఓకేనా? దాన్ని పీఎస్‌డి ఫైల్ అంటాం. ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే, మనం రీమోడిఫై చేసుకొని పెట్టుకోవడం కోసం యూజ్ చేస్తాం. సపోజ్ మనం ఏదైనా ఫ్లెక్స్ బ్యానర్స్ కోసం గాని ఏదైనా బయటికెళ్తాం. మనం ఏదైనా బ్యానర్ డిజైన్ చేసుకోవాలి. లేదా ఒక బ్రోచర్ డిజైన్ చేసుకోవాలి. ఆ బ్రోచర్‌ని డిజైన్ చేసి చేయించుకుంటాము. మళ్ళీ ఆ బ్రోచర్‌ని రీమోడిఫై చేసుకోవాలంటే గనక పీఎస్‌డిలో ఉండాలి. ఇలా ఇండివిడ్యువల్ లేయర్స్‌లో ఉండాలి. చేసిన వర్క్‌ని నాకు మీరు పంపించాలి అంటేనేమో జేపీజీలో పెడతాం. ఓకేనా? చేసినవి నాకు పంపించాలి అంటే జేపీజీలో చేయాలి. చూడండి ఫైల్, సేవ్ అన్నప్పుడు ఇక్కడ మనల్ని అడుగుతది. ఎక్కడ సేవ్ చేయాలి? ఎక్కడ సేవ్ చేయాలి? ఏ ఫార్మాట్‌లో సేవ్ చేయాలి? ఇయన్నీ అడుగుతది. మీరు చేసేటప్పుడు ఏందంటే మీకు సంబంధించిన డ్రైవ్‌లో వాటిని సేవ్ చేసుకోండి. ఓకేనా? మీకు ఇంపార్టెంట్ కాదు అనుకున్నప్పుడు మాత్రమే డెస్క్‌టాప్ మీద డౌన్‌లోడ్స్‌లోనో ఇలాంటి వాటిలో సేవ్ చేసుకోండి. మీకది ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం ఇట్లా ఈ డ్రైవ్, సి డ్రైవ్ ఇలా తీయొద్దు. డీఈఎఫ్ ఇలా మిగతాయి ఉంటాయి. వాటిల్లో మీరు ఒక ఫోల్డర్ పెట్టుకొని వర్క్ అనో లేతే ఏదైనా గాని వాటిల్లో సేవ్ చేసుకోండి. ఓకేనా? వాటికి సంబంధించిన వాటిలో మీరది సేవ్ చేసి పెట్టుకోవాలి. సపోజ్ నేను ఇదిగోండి. ఇక్కడ నేను ఐకాన్స్ అని ఒక ఫోల్డర్ ఇస్తున్నాను. నేను ఐకాన్స్ అని ఒక సేవ్ చేశాను. ఇది పీఎస్‌డి కింద సేవ్ అయ్యింది. ఇది నేను ఎలా చేశానండి వర్క్ అని చెప్పి మీరు నాకు పంపాలంటే గనక షిఫ్ట్ కంట్రోల్ ఎస్ అంటే సేవ్ యాజ్ ఫైల్ షిఫ్ట్ షిఫ్ట్ కంట్రోల్ ఎస్ సేవ్ యాజ్ చేయాలి ఫైల్‌ని. ఒకసారి సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో డూప్లికేట్ కింద చేసుకోవాలి అంటే సేవ్ యాజ్ చేసుకొని ఇక్కడ జేపీజీ అని ఉంటది. ఇక్కడ జేపీజీ అని ఉంటది. ఇదిగో ఇక్కడ 3 ఉంటాయి. వీటిల్లో ఇదిగో ఇది ఫస్ట్‌ది. జేపీజీ. జేపీఈజీ అని అనొచ్చు. జేపీజీ అనొచ్చు. ఏదైనా అనొచ్చు. ఇక్కడ జిఏ అనండి. డైరెక్ట్‌గా జేపీజీ వచ్చిద్ది. ఓకేనా? ఇది నాకు సేవ్ చేసి పంపించాలి. ఇదిగోండి ఇప్పుడు ఐకాన్స్ అనే ఉంది పేరు. సేవ్. ఓకేనా? సేవ్ చేసేసాను. ఇలా అడుగుతది. 12 అని పెట్టుకోండి. ఓకే చేయండి. ఓకేనా?
ఇప్పుడు నాకు చూడండి ఇదొక లేయర్ ఏంటిది ఐకాన్ అనేది ఒకటి నేను అది ఓపెన్ చేస్తాను. ఇదిగోండి ఇట్లా జేపీజీ ఐకాన్ వస్తుంది. ఇదిగోండి ఓపెన్ అయింది, డైరెక్ట్గా ఇమేజెస్తో వచ్చింది. ఇంకా నాకు ఇక్కడ మోడిఫై కుదరదు. ఇది వేరు, ఇది నాకు లేయర్స్గా వస్తుంది. నేను కావాలంటే ఫోటోలు ఏమైనా మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు, తీసేయాలన్నా తీసేయచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఇక్కడ జేపీజీ ఫార్మాట్లో ఉంటే కుదరదు. ఓకేనా? అలాగే సేవ్ యాజ్ టిఫ్ ఫార్మాట్ అని ఉంటుంది. టిఫ్ ఇదిగోండి ఇది ఈ ఫార్మాట్లో ఉన్నా కానీ మనం రీమోడిఫై చేసుకోవచ్చు. ఇంకోటి జేపీజీతో పాటు పిఎన్జీ ఫార్మాట్ ఉంటుంది. పిఎన్జీ ఫార్మాట్ అంటే మనం ఏదైనా లోగో, ఇప్పుడు మనం ఒక లోగో క్రియేట్ చేసాం కదా, ఆ లోగో అనేది ఎప్పుడైనా నేను మళ్ళీ మళ్ళీ వాడుకోవాలి అనుకున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంటీగా కావాలి, నాకు ఎంటీగా కావాలి. చూడండి ఈ లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి నాకు ఇది లోగో ఎంతవరకు అయితే ఉందో ఇది. ఇప్పుడు నేను మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా ఇవాళ, ఈ సెట్ అంతా నాకు ఉండాలంటే లాక్ చేసుకుంటాను, లేదా గ్రూప్ చేసుకుంటాను, లేదా ఏం చేయొచ్చు ఇంకోటి ఏం చెప్పాను, ఈ ఫొటోస్కి చెప్పా కదా, ఇంకోటి ఏం చేయొచ్చు. ఇవాళ ఫస్ట్ టాపిక్ అదే. ఇలా చేసిన దాన్ని మళ్ళీ మనం ఏం చేయొచ్చు, రైట్ బటన్ క్లిక్ చేసి కంబైన్ స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది గ్రూప్ కింద ఉంచి నేను ఒక న్యూ తీసుకున్నా కదా, ఇందులోకి తీసుకొచ్చేసాను. ఇదిగోండి ఇది ఒక ఐకాన్ కింద పెట్టి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఇదిగో నాకు ఓన్లీ లోగో వరకు మాత్రమే ఉంటుంది. ఇది క్రాప్ చేస్తున్నా, నాకు ఎంతవరకు సరిపోతుంది అని చెప్పి క్రాప్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఐకాన్ ఇదిగోండి ఐ ఆఫ్ చేసేసాను అనుకోండి, బ్యాక్గ్రౌండ్ ఉండదు. దీన్ని నేను మళ్ళీ సేవ్ చేసి ఏం చేయాలి, ఏ ఫార్మాట్ కింద, పిఎన్జి ఫార్మాట్, స్టూడెంట్ ఐకాన్ అని పెట్టి పిఎన్జిని పెట్టుకొని సేవ్ చేస్తాను. ఇలా అడుగుతుంది, మెసేజ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇది నేను ఒక బ్రోచర్ ఏదైనా డిజైన్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఇలా బ్రోచర్ డిజైన్ చేశాను, నాకు ఐకాన్ అది కావాలి. ఓపెన్, ఎక్కడ సేవ్ చేశాను అక్కడ. ఓకేనా? ఏం పేరు ఇచ్చాను, స్టూడెంట్ అని ఇచ్చాను, స్టూడెంట్ ఐకాన్ అని ఇచ్చాను కదా, ఇదిగోండి వచ్చింది. బ్యాక్గ్రౌండ్ వచ్చిందా? రాలేదు. ఇది ఓన్లీ దీని వరకే తీసుకెళ్ళి నాకు ఎక్కడ కావాలంటే అక్కడ ఐకాన్ పెట్టేసుకుంటాం. ఇట్లా మనం పిఎన్జి యూజ్ చేయాలి. ఏది సిచ్యువేషన్ అలా కావాలనుకున్నప్పుడు మనం ఇది వాడతాం. ఎప్పుడంటే నెక్స్ట్ మనం వెబ్సైట్స్ చేసేటప్పుడు బటన్స్ క్రియేట్ చేసుకుంటాం. హోమ్ బటన్, లేదంటే నెక్స్ట్ బటను, ప్రీవియస్ బటను, పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3, పేజ్ 5 ఇట్లా బటన్స్ క్రియేట్ చేసినప్పుడు బటన్స్ అనేవి ఇండివిజువల్గా కావాలి. అప్పుడు నాకు పిఎన్జిలో సేవ్ చేసుకుంటాను. ఇట్లా సిచ్యువేషన్ బట్టి మనకు ఆ ఆప్షన్ ఎప్పుడు యూజ్ చేయాలి ఏంటి ఇవన్నీ మనకు తెలియాలి. దానికోసం మీరు సేవ్ చేసుకొని జేపీజీ కింద చేసి నాకు సెండ్ చేయండి. అది మీరు చేసే వరకు ఖచ్చితంగా మీరు ఇలా బ్రౌచర్స్ ఒకటి, టెంప్లెట్స్ ఏదైనా మీకు నెట్లో చెప్పే కదా, మీకు లాస్ట్ క్లాస్లో టెంప్లెట్స్ ఉంటాయి నెట్లో, మీరు అలాంటివి తీసుకోండి. అలాంటివి ఏమైనా ప్రాక్టీస్కి నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సైట్స్లో ఉండుంటే ఇది ఒక ఫ్రీ పిక్ అని ఉంటుంది. మీకు ఇవి బ్రౌచర్స్ అన్నారు అనుకోండి, మీకు ఇక్కడ శాంపిల్స్ మోడల్స్ చాలా వస్తాయి. ఇది కాకపోయినా మీరు గూగుల్లో టైప్ చేసినా సరే చాలా వస్తాయి. మీకు ఆ కలర్ కాంబినేషన్ అనేది చూసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కలర్ కాంబినేషన్. ఇదిగోండి ఇట్లా మోడల్స్ వస్తాయి. ఇట్లా మీకు ఏది కావాలంటే అది. ఓకేనా? ఇలా క్రియేట్ ఇలాంటివి చేయండి. ఇంకొకటి మీకు
నాకు ఈ లాస్ట్ క్లాస్లో చెప్పినవన్నీ కూడా నాకు సెండ్ చేయండి మీరు అవి చేసి. మీకు కొన్ని మోడల్స్ నేను ఇప్పుడు ఏదైతే మీకు నేను చూపించానో అలాంటివి కొన్ని జేపీజీవి కొన్ని నేను పంపిస్తాను, గ్రూప్లో పెడతాను. మీరు చేసి నేను ఏదైతే నెంబర్ పెట్టానో దానికి మళ్ళీ నాకు మీరు వర్క్ చేసిన తర్వాత నాకు రీసెండ్ చేయాలి. మీరు వర్క్ చేసినవి నాకు జేపీజీ కింద చేసి సెండ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? షార్ట్ కట్స్ కానీ, మెనూస్లో కానీ, చెప్పిన వర్క్లో కానీ, లేదా షేప్ ఎలా ప్రిపేర్ చేసుకునే వాటిలో కానీ, షేప్స్ని మనం ఎలా యూజ్ చేయాలనే విషయంలో కానీ, ఫాంట్స్ ఏదైనా మీకు లేదు అనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. చూపించా కదా డిఏ అనే డిఏ అనే సైట్లో డిఏ ఫాంట్స్ అని ఉంటుంది. డిఏ ఫాంట్స్ అనేది ఒకటి ఉంటుంది, ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి 1001 అనే ఈ వీటిలో ఫాంట్స్ అనే దాంట్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని ఇందులో కూడా ఉంటాయి. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అయితే ఫ్రీ ఉంటాయి ఫాంట్స్ అనేవి. కొన్ని సైట్స్ ఉంటాయి, వాటిని బట్టి మీకు ఏది ఎందులో బాగున్నాయో చూసుకొని వాటిలో డౌన్లోడ్ చేసుకొని సిస్టంలో అయితేనే, మొబైల్లో కాదు. నేను సిస్టమ్ సంగతి చెప్తున్నా. ఇది మీ సిస్టమ్ లేని వాళ్ళు మీకు మొబైల్లో ఏదైనా యాప్ ఏందమ్మా సిస్టమ్ లేని వాళ్ళు ఏం చేయాలి సార్? దాంట్లో ఎలా వస్తాయి సార్ ఫోన్లో? ఫాంట్స్ మీకు ఇంకా సిస్టమ్ కాదు అనుకుంటే మొబైల్లో మీకు యాప్ ఏదైనా ఉంటే దాన్ని బట్టి చేయటమే. ఇంకా ఏ అందులో అయినా యాప్ చేసి సార్? ఏ యాప్ ఎక్కించుకోవాలి సార్ మళ్ళా? లాస్ట్ టైం స్టూడెంట్స్ ఏదో చెప్పాను ఆల్రెడీ. నేను అది ఒకసారి చూసి పిక్సార్ట్ లో చేయొచ్చు సార్. ఆ? పిక్సార్ట్ లో గానీ పిక్సెల్ ల్యాబ్ లో గానీ చేయొచ్చు సార్. ఓకే, అదే ఏదైనా కానీ మీరు డిజైన్ మనం ఏదైతే పోస్ట్ డిజైన్ అనేది ఉంటుందో కలర్ కాంబినేషన్ చూసుకొని నాకు సెండ్ చేయండి. ఎందులో చేసినా పర్లేదు, కాకపోతే మీకు అది అటు కలర్ కాంబినేషన్ మీకు అన్ని తెలుస్తున్నాయా లేదా అన్న దానికోసమే. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎలా చేయాలి ఏందనేది నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. చాలా ఉంటాయి. క్యాన్వా అని పెట్టారు, క్యాన్వా కూడా చేసుకోవచ్చు. అది కొంతవరకే ఫ్రీ ఉంటుంది. క్యాన్వా అనేది సిస్టంలో చేయొచ్చు, మొబైల్లో చేసుకోవచ్చు. మీకు అది ఏది అవైలబుల్ ఉంటే అందులో చేయండి. ఇందులోనే చేయాలి అలాగేం లేదు. కాకపోతే ప్రాక్టీస్ చేసి మాత్రం పంపండి. ఇంకా ఏమైనా డౌట్స్? సార్ షేప్ లో ఇమేజ్ ఇన్సర్ట్ అవ్వాలంటే షార్ట్ కట్ ఏంటి సార్? షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ కంట్రోల్ జీ. షేప్లోనే కాదు, ఏ లేయర్లో అయినా సరే మీరు ఒక ఇన్సర్ట్ చేయాలి అంటే గనక రూల్ ఏంటి? దాని పైన ఉండాలి. ఎందులో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో అందులో పైన ఉండాలి. సపోజ్ ఇదిగోండి ఇలా ఉంది. ఈ పర్సన్లో కూడా నేను ఇన్సర్ట్ చేయొచ్చు. ఈ పర్సన్లో కూడా ఇమేజ్ నేను ఇన్సర్ట్ చేయొచ్చు. ఇదిగోండి ఇలా ఉంది. ఈ లేయర్ పైన నేను ఏదైతే ఇన్సర్ట్ చేయాలనుకున్నానో అది దాని లేయర్ పైన ఉండాలి. ఇదిగోండి పేస్ట్ చేశాను. షిఫ్ట్ కంట్రోల్ జీ. ఇట్లాంటివి ఎక్కువగా వెడ్డింగ్ వాటిలో యూజ్ చేస్తూ ఉంటారు. మాస్క్ ఇచ్చాను. మనం ఎందులైనా సరే ఒక ఆబ్జెక్ట్ ఒక లేయర్లోకి ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఆ లేయర్ పైన పెట్టేసి కంట్రోల్ ఆల్ట్ జీ కొడితే ఆ లేయర్ లోపలికి ఇన్సర్ట్ అవుతుంది. అది ఇంక ఇట్లా లోపల ఉంటుంది లేయర్ లోపల. సార్ అది లోపల ఉన్న పిక్ ని మళ్ళా అడ్జస్ట్ సేమ్ చేయాలంటే ఎట్లా నువ్వు సార్? ఎలాగైతే ఆన్ చేసావో అలాగే ఆఫ్ చేయాలి. షిఫ్ట్ కంట్రోల్ జీ, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఇంకా అలాగే మీరు వర్క్ చేస్తేనే మీకు ఇలా డౌట్స్ వస్తాయి. కలర్ చేంజ్ చేయొచ్చా? డ్రెస్ కలర్స్ డ్రెస్ కలరు చేంజ్ చేయవచ్చా? డ్రెస్ కలర్ చేంజ్ అంటే మీరు మాన్యువల్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి. మాన్యువల్గా మీకు ఏ కలర్ మీకు ఏం చేంజ్ అవ్వాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇవ్వండి, మీకు కలర్ బ్యాలెన్స్ చెప్పాం కదా. ఎస్ సార్. కలర్ బ్యాలెన్స్ అని కంట్రోల్ బి
దీనికి వచ్చి కంట్రోల్ బి. సార్ ఆ బుక్ లేదు న్యూ లేయర్ నేను కలర్ అప్లై చేసి ఇక్కడ మీరు ఏది మ్యాచ్ అవుతుంది అనేది చూసుకో. ఇలా ఇలా ఇదొక ప్రాసెస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ సెలక్షన్ వచ్చేసరికి మొత్తం సెలెక్ట్ అయింది కదా, గ్యాప్ లో అలా వస్తుంది కాబట్టి మనం మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకుంటే నీట్ గా ఉంటుంది. ఇట్లా కలర్స్ కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకొని చేస్తే నీట్ గా ఉంటుంది. ఇంకా మీరు ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారో చూడండి. దాన్ని బట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ముందు మీరు సింపుల్ గా ఉన్నవి చేయండి. సార్ ఇప్పుడు కంట్రోల్ తీసేదానికి కంట్రోల్ డి అని కొడతాం కదా సార్, అది అవును, సెలక్షన్ కంట్రోల్ అంటే సెలక్షన్ తీసేదానికి. తీయటానికి, సెలక్షన్ ఆఫ్ చేయడానికి. ఇప్పుడు మళ్ళీ అది రీసెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి సార్? మీరు కంట్రోల్ జెడ్, సెలక్షన్ దానికి ఉండదు. సపోజ్ నేను సెలక్షన్ తీసాను కంట్రోల్ డి, నాకు మళ్ళీ కావాలంటే కంట్రోల్ జెడ్ అంటే వెనక్కి లేదు, ఒక స్టెప్ అంతే. లేదు నేను ఆల్రెడీ ఒక పర్సన్ ని సెలెక్ట్ చేసుకొని ఉన్నాను కదా, సపోజ్ ఇప్పుడు ఈ పర్సన్ కి నీకు ఈ లేయర్ కి నీకు సెలక్షన్ కావాలి అంటే ఏం చేస్తారు, మళ్ళీ కంట్రోల్ పట్టుకొని ఆ లేయర్ మీద క్లిక్ చేస్తే సెలక్షన్ వస్తుంది. ఒక లేయర్ ఏ షేప్ లో ఉన్నా కానీ, ఇప్పుడు సపోజ్ ఐకాన్ ఉంది, ఈ ఐకాన్ షేప్ లో నాకు ఇది కావాలి అంటే మీకు ఇలా గ్రూప్ గా ఉంటే కుదరదు. ఇది గ్రూప్ గా ఉంటే కుదరదు. స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసినప్పుడు మాత్రం అది ఒక సింగిల్ లేయర్ కింద అయిపోయింది కాబట్టి కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే సెలక్షన్ వస్తుంది. ఇప్పుడు నాకు ఇదే సెలక్షన్ ని మూవ్ చేయాలనుకోండి, ఫస్ట్ లో చెప్పాను ఏంటి ప్రాసెస్, రూల్ ఏంటి. ఇప్పుడు దీనికి సెలక్షన్ ఉంది కదా, ఈ సెలక్షన్ కి పక్కకి జరగాలి. ఈ సెలక్షన్ అనేది పక్కకి జరగాలి అంటే ఏంది, షిఫ్ట్ స్టార్టింగ్ పట్టుకొని ఆ షిఫ్ట్ పట్టుకొని కాదు డ్రాగ్ కాదు చేయాలి. కాదు కాదు సెలక్షన్ టూల్ చెప్పినప్పుడు మీకు చెప్పాను ఇంపార్టెంట్ ఇలాంటివి కూడా అని. అంటే ఇదిగోండి, సెలక్షన్ టూల్ ఆన్లో ఉండాలి, దాని పైన ఆప్షన్లో ఫస్ట్ దానై ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు సెలక్షన్ని మూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక డైరెక్ట్గా ఇది ఒక లోగో కింద పెట్టుకోవచ్చు. స్ట్రోక్ ఉంది కదా ఇందాక, స్ట్రోక్ కాకుండా ఇట్లా ఒకటి తీసుకున్నా. ఇట్లా చాలా ఇవే మెయిన్ ఇంపార్టెంట్ కూడా. మీరు ఇట్లా లోగోస్ మీరు ఓన్గా కొన్ని షేప్స్ యూస్ చేసి చేయటం. ఇదిగోండి ఇక్కడ ఒక లోగో ఉంది, ఇట్లా ఏమేమి యూజ్ చేశారో చూడండి, అక్కడ సరిపోయింది మీకు. ఇక్కడ ఏమేమి యూజ్ చేసాము అన్నది మీరు ఒక్కసారి చూస్తే ఏ షేప్ యూజ్ చేయొచ్చు ఏంటి, వాటిని మీరు ఇలా కుదరదు అనుకుంటే ఇంకొక వేలో చేయొచ్చు. ఇప్పుడు నాకు ఇది ఎలా ఏం చేస్తాము ఏంటనేది చూడండి. ఇప్పుడు నాకు ఇలా కావాలనుకోండి, మనం ఆల్రెడీ ఇక్కడ మాస్క్ వేయచ్చు, లేదంటే సేమ్ రెక్టాంగిల్ని పెట్టి ఎడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎల్లో ఉంది కదా, ఎల్లోనే అప్లై చేస్తాను. ఇది కూడా ఎల్లోనే మామూలు రఫ్గా చేస్తుంది, మీకు ఆ పాయింట్ తెలియడం కోసం చెప్తున్నా రఫ్గా. దీనికి కూడా వైట్ స్ట్రోక్ తీసేస్తాను. మీకు ఇప్పుడు రెండు ఒకే కలర్లో ఉండటం వల్ల మీకు అది ఏంటి అర్థం కావట్లేదు. దీన్ని నేను డూప్లికేట్ కంట్రోల్ జే చేసి రెక్టాంగిల్ని కింద లేయర్
ఈ లేయర్కి బ్లాక్ ఇస్తాను ఇట్లా. లేదు ఇప్పుడు నాకు ఇలా వచ్చింది కదా, ఇది ఇంకో ప్రాసెస్ ఏం చేయొచ్చు, సేమ్ ఇంకొక ప్రాసెస్ ఏం చేయొచ్చు చెప్పే కదా, ఒకటే వర్క్ని మనం 2-3 మోడల్స్లో చేయొచ్చు అని. నేనేం చేశాను, ఇలా రెక్టాంగిల్ ఇచ్చాను. ఇంకొక ప్రాసెస్ ఏం చేయొచ్చు, ఇదిగోండి ఆల్రెడీ రెక్టాంగిల్ ఉంది కదా, ఈ రెక్టాంగిల్ ఎంతవరకు కావాలి అంతవరకు పెట్టి లేయర్స్లో కంట్రోల్ పట్టుకొని ఈ లేయర్ని సెలెక్ట్ చేసి, ఓకేనా, దీన్ని మాస్క్ అప్లై చేస్తా. ఈ లేయర్కి మాస్క్ రివర్స్లో అయింది కదా, కంట్రోల్ ఐ అన్నాం అనుకోండి ఇది అవుతుంది. ఇదిగోండి మాస్క్ పడింది, ఇది ఇక్కడ కనిపించట్లా మీకు. ఇప్పుడు కొద్దిగా కిందకి అన్నానంటే బ్లాకే ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఏం పెట్టారు, లైన్ ఇచ్చాడు, రౌండ్ ఇది చేశారు, షేపు ఒక లైన్ పెట్టండి ఎల్లో కలర్, ఓకేనా. కొద్దిగా స్ట్రోక్ పెంచుతున్నాను, దాన్ని థిక్నెస్ పెంచుతాను, థిక్నెస్ పెంచుతున్నా. 4 ఉంది కదా 7 ఇస్తున్నా. దాంతోపాటు రౌండ్ సర్కిల్, రౌండ్ది సర్కిల్. మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ లైన్స్ ఇచ్చారు. ఇట్లా మీరు షేప్స్ యూజ్ చేసే లోగోస్ కొన్ని క్రియేట్ చేసుకోవచ్చు. మనకు అది ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడెప్పుడు మాస్క్ యూజ్ చేయాలి, ఎప్పుడు మనం డబల్ లేయర్గా తీసుకోవాలి అన్నది తెలియాలి. అది నాకు మాత్రం నేను పెట్టిన నెంబర్కి నాకు రీసెంట్లీ మీరు చేసిన డిజైన్స్ని పంపించండి. నెక్స్ట్ క్లాస్ టైం లోపు నాకు ఏదైతే ఇప్పటి వరకు చెప్పుకున్నామో ఈ బ్రోచర్ టైప్ కావచ్చు, లోగో టైప్స్ కావచ్చు, అవి నాకు సెండ్ చేయండి, ఓకేనా. ఓకే సార్. ఏమన్నా డౌట్స్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో నేను అవి క్లియర్ చేస్తాను. మీకు ఏంటంటే వినేటప్పుడు అర్థమైనట్టుగానే ఉంటుంది, వర్క్ చేసేటప్పుడు మీకు అది డౌట్స్ వస్తాయి, ఇది ఎలా వచ్చింది, ఇది రావట్లేదు, అది ఇది అని ఏముండదు. దాన్ని అటు ఇటుగా ఆప్షన్ ఏదో ఒకటి ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి ఉంటుంది అంతే. ఓకే, ప్రాక్టీస్ చేయండి. సైన్ అవుట్ చేస్తున్నాను. బాయ్.